న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. నమస్తే, నేను మీ హరిత. ప్రజెంట్ నేనున్నాను చందానగర్ లోని సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇవాళ తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ సుజల. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. థర్డ్ ట్రైమిస్టర్ అంటారు కదా, అంటే ఏంటండి అసలు? థర్డ్ ట్రైమిస్టర్ అంటే 28 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ నుండి 40 weeks లేదంటే డెలివరీ అయ్యే వరకు ఉన్న పీరియడ్ ని మనం థర్డ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటాం. ఈ టైంలో ఏమవుతుందంటే బేబీ చాలా ఫాస్ట్ గా గ్రోత్ అనేది ఉంటుంది. వెయిట్ కానీ చేంజెస్ కానీ, తర్వాత మదర్ లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. అంటే డెలివరీకి బాడీని ప్రిపేర్ చేస్తుంది ఈ టైం అన్నది. ఈ రోజులకు ఒకసారి ఫ్రీక్వెంట్ గా డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. 28 నుండి 36 weeks వరకు కూడా ఎవ్రీ 2 weeks కి కంపల్సరీ ఒక చెకప్ ఉండాలి. 36 weeks నుండి డెలివరీ అయ్యే వరకు ఎవ్రీ 1 week కి ఒక చెకప్ ఉండాలి. సో ఇది నార్మల్ ప్రెగ్నెన్సీస్. కొన్ని ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్ ఉంటాయండి, లైక్ డయాబెటీస్ ఉంటుంది, కొందరికి బీపీ ఉంటుంది, IUGR అంటాం, అంటే బేబీ గ్రోత్ తక్కువ ఉంటుంది ఉండాల్సిన దానికంటే, కొందరికి లైకర్ ఉమ్మనీరు తక్కువ ఉంటుంది. ఇలా కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు ఏమంటే ఇంకా ఫ్రీక్వెంట్ విజిట్స్ అవసరం అవుతాయండి. కొంతమంది ఏమంటే కంపేర్ చేసుకుంటుంటారు, వాళ్ళకి 2 weeks కే ఉంది, మాకెందుకు 4 days కే పిలిచారు, 5 days కే పిలిచారు అని అడుగుతుంటారు కొంతమంది. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ బేబీ ఇస్ డిఫరెంట్. సో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదండి. మీ డాక్టర్, మీ కన్సల్టెంట్ ఫ్రీక్వెంట్ గా రమ్మని పిలిచారంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఈ విజిట్స్ లోని మనం బేబీ గ్రోత్ అనేది మానిటర్ చేస్తాం. ఉమ్మనీరు ఎలా ఉంది, లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏమంటే ఉమ్మనీరు తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే బేబీ హార్ట్ రేట్ చూసుకుంటాము, మదర్ బీపీ ఫైండింగ్స్. ఒక్కోసారి లాస్ట్ స్టేజెస్ లో బీపీ సడన్ గా పెరుగుతుంది కొంతమంది. టెన్షన్ అనే కాదు, లాస్ట్ స్టేజెస్ లో వచ్చే చేంజెస్ వల్ల సడన్ గా బీపీ పెరుగుతుంది. తర్వాత బేబీకి బ్లడ్ సప్లై అనేది ఎలా ఉంది అనేది కూడా ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లో ఏమంటే ఇవన్నీ మానిటర్ చేయడానికి ఇంకా ఫ్రీక్వెంట్ గా పిలుస్తూ ఉంటాం. కాంప్లికేషన్స్ ఉన్న వాటికైతే ఫ్రీక్వెంట్ చెకప్స్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఈ లాస్ట్ 3 months లో ఎలాంటి టెస్ట్లు, ఎలాంటి స్కానింగ్లు ఖచ్చితంగా చేసుకోవాలి? లాస్ట్ 3 months లో అండి బేబీకి సంబంధించి అయితే గ్రోత్ స్కాన్ అనేది కంపల్సరీ చేయాలి. గ్రోత్ స్కాన్ లో ఏమంటే మనం బేబీ వెయిట్ తో పాటు ఉమ్మనీరు ఎలా ఉంది, బేబీ హార్ట్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాం. అంటే ప్లసెంటా అంటారు, మాయ పొజిషన్ అవన్నీ ఎలా ఉన్నాయి గమనిస్తాం మనం. అలాగే NST అంటామండి. NST అనేది ఏంటంటే అది బేబీ హార్ట్ రేట్ ప్యాటర్న్ చూపిస్తుంది మనకి. నార్మల్ ప్యాటర్న్ లా ఉందా, కొంచెం ఏమైనా నార్మల్ నుండి డీవియేషన్ ఉందా, ఇవన్నీ కూడా మనకి దాంట్లో తెలుస్తాయి. సో మదర్ కి సంబంధించి ఏమంటే రొటీన్ గా అన్ని వీక్స్ లో చేసినట్లే బీపీ చూస్తాము. తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు లాస్ట్ లో బీపీ తో పాటు కొందరికి షుగర్ సడన్ గా పెరిగే అవకాశం ఉంటుంది. సో మామూలుగా అంత ముందు ఏ ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్, షుగర్ ఏమైనా అటాక్ అవ్వచ్చు, అన్ని రావచ్చు, ఏమైనా రావచ్చు, ఏ టైంలో అయినా రావచ్చు. ఎస్పెషలీ షుగర్, బీపీ అనేది థర్డ్ ట్రైమిస్టర్ లో సడన్ గా మనకి చూస్తూ ఉంటాం. ఏమైనా ప్రాబ్లం ఉంటుందా దాని వల్ల? దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయండి, దానికి తగ్గట్టు కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన ప్రతిసారి మనం బీపీ గానీ, బ్లడ్ షుగర్ అండ్ ఈ లాస్ట్ 3 months లో ఏమంటే బేబీకి రిక్వైర్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ 3 months లో ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్ అంటారు? లాస్ట్ 3 months చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బేబీ మాక్సిమం గ్రోత్ పెరిగేది ఈ టైంలోనే. సో మోర్ ఆఫ్ ప్రోటీన్స్ అండి, లైక్ ఎగ్, ఫిష్, మీట్. వెజిటేరియన్స్ అయితే దాల్, పన్నీర్, సోయా ఇలాంటివి. తర్వాత ఐరన్ రిచ్ ఫుడ్స్. ఎందుకంటే బేబీ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మదర్ కి హిమోగ్లోబిన్ లెవెల్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది. కాబట్టి ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలండి, లైక్ ఆకుకూరలు, డేట్స్, అంజీర్ ఇలాంటివి. బేబీ బోన్స్ కి రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో కాల్షియం రిచ్ ఫుడ్స్, మిల్క్, కర్డ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అంటే ఎడిక్వేట్ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కూడా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని తీసుకోవాలి, ఎస్పెషల్లీ సమ్మర్ మంత్స్ లో కూడా. కొందరికి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 7-9 ఆ రేంజ్ లో ఉంటే ఉన్న రిస్క్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎనీమియా అనేది మనకి ఇండియాలో చాలా కామన్. దాని వల్ల బేబీ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది, మదర్ కి కూడా. సో దాని వల్ల ఏమవుతుందంటే బేబీ వెయిట్ గెయిన్ అనేది సరిగ్గా ఉండదు, లో బర్త్ వెయిట్ అంటాము. తీసుకునే ఫుడ్ బట్టే బేబీ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. దానికి ఏమైనా మెడిటేషన్ ఉంటుందా? మెడికేషన్స్ అంటే ఖచ్చితంగా ఉంటుంది, బట్ మెడికేషన్స్ ఉన్నా కూడా ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మైల్డ్ ఎనీమియా, కొంచెం బార్డర్ లైన్ ఉన్న వాళ్ళకి ఏమంటే మనం టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అవి ఆల్రెడీ ఐరన్ రిచ్ సప్లిమెంట్స్ కంటిన్యూస్ వాడాలి. సో ఇలా ఎనీమియా ఉంది, కొంచెం బ్లడ్ లెవెల్ తగ్గిన వాళ్ళకి డోస్ పెంచుతాము, కొంచెం డోస్ పెంచి ఇంకొద్దిగా టాబ్లెట్స్, సిరప్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇంకా తగ్గిపోయింది హిమోగ్లోబిన్ లెవెల్ అని చెప్పినప్పుడు కొందరికి బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా అంత పెరగదు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంజెక్షన్స్ ఉంటాయి మనకి, దానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంకా తగ్గిపోయింది,
మనకి అంత ఎక్కువ టైం లేదు డెలివరీ టైంకి అన్నప్పుడు ఒక్కోసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఒకే డాక్టర్ దగ్గర చూపించుకుంటే బెటర్ ఏమో కదా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనం ఫస్ట్ నుండి కన్ఫర్మ్ అయినప్పుడు ఆ డాక్టర్ కి ఆ పేషెంట్ కి ఉన్న రిలేషన్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఆ బేబీ గురించి మదర్ గురించి ఫస్ట్ నుండి ఒకే దగ్గరే చెకప్ చేయించుకోవడం వల్ల ఒక ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. ఆ గ్రోత్ ఎలా ఉంది బేబీ గురించి, స్కాన్స్ రెగ్యులర్ స్కాన్స్ బట్టి మనకి ఐడియా వస్తుంది ఎలా చూడాలి ఏంటి అని. ఆ మదర్ గురించి ఎలాగ మానిటర్ చేసుకోవాలి బేబీని కానీ మదర్ కానీ బాగా క్లారిటీ ఉంటుంది ఏ డాక్టర్ కైనా. చాలా మంది స్లీపింగ్ పొజిషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా ఆలోచిస్తారు, చాలా సర్చ్ చేస్తారు. మీరేం చెప్తారు? ఎస్పెషలీ థర్డ్ ట్రైమిస్టర్ లో అయితే కూడా లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అనేది బెస్ట్ పొజిషన్ అండి. ఎందుకంటే కొంచెం కొందరికి డిస్కంఫర్ట్ ఉంటుంది కానీ అది బేబీకి కానీ మదర్కి కానీ చాలా మంచిదండి. ఆ లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మేజర్ వెజల్స్ మీద ప్రెషర్ అనేది పడదు. దానివల్ల బేబీకి అలాగే ప్లెసెంటా అంటే మాయ్ అంటాం దానికి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్ బేబీకి డెలివరీ అనేది కూడా పెరుగుతుంది. మూమెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలా మదర్? చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా సెకండ్ ట్రైమిస్టర్ అంటాం. సో 4th, 5th, 6th మంత్స్ లో ఉన్నంత ఎక్కువ మూమెంట్స్ ఉండకపోవచ్చు, కొంచెం అంత బాగా తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రెగ్యులర్గా మూమెంట్స్ అనేది మానిటర్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 2 hours లో ఒక 10 మూమెంట్స్ అయినా ఉండాలి. అది ప్రెగ్నెంట్ మదర్ గమనించుకుంటూ ఉండాలి. కొందరికి ఏమంటే కంటిన్యూస్ తెలియకపోవచ్చు, ఒక్కోసారి డౌట్ వస్తుంది మూమెంట్ తగ్గిందేమో. అలాంటప్పుడు ఏమంటే ఏమైనా హాట్ లిక్విడ్స్ తీసుకోమంటాం, సూప్ ఆర్ హాట్ మిల్క్ అలా తీసుకొని కొంచెం అబ్జర్వ్ చేయమంటాం. అలా ఏమైనా ఫుడ్ తిన్నాక హాట్ లిక్విడ్స్ తీసుకున్నాక ఖచ్చితంగా మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తాయి. అయినా తెలియట్లేదు, డిలే చేయకుండా ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్. డెలివరీకి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్సర్సైజ్ లాంటివి చేయకూడదు, స్పీడ్ గా నడవకూడదు, ఇలాంటి జాగ్రత్తలు ఇంట్లో జనరల్ గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా అలా పాటించాలా? లేదండి, అంటే ఏం కాంప్లికేషన్స్ లేవు, మీ డాక్టర్ సజెస్ట్ చేశారు అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మనకి వాకింగ్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, మామూలు ప్రీనేటల్ యోగా కాంప్లికేషన్స్ లేని ప్రెగ్నెన్సీస్ లో చేసుకోవచ్చు. దీనివల్ల అందరూ ఏమనుకుంటారంటే జస్ట్ నార్మల్ డెలివరీకి కొంచెం హెల్ప్ అవుతుంది అంతే అనుకుంటారండి. అది కాకుండా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది బేబీకి. తర్వాత మెంటల్ హెల్త్ కూడా ప్రెగ్నెంట్ మదర్ కి చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు, ఆ స్ట్రెస్ తగ్గుతుంది, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత బేబీ పెరిగే కొద్దీ కూడా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. లాస్ట్ 8th month 9th month బ్యాక్ పెయిన్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యి పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వెయిట్ గెయిన్ అనేది కూడా కొంచెం కంట్రోల్ ఉంటుంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలోని, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో అది కూడా ఒక మనకి అడిషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా మీ డాక్టర్ సజెస్ట్ చేసినట్లే ఉంటుంది. హై రిస్క్ వాళ్ళు చేయడానికి ఉండదు, నార్మల్ ప్రెగ్నెన్సీస్లో అయితే చేసుకోవచ్చు. డెలివరీకి ముందు చాలా మంది చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, భయం ఉంటుంది. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళని మీరు ప్రిపేర్ చేస్తారా ఒక డాక్టర్ గా? ఖచ్చితంగా అండి, మేము సజెస్ట్ చేస్తాం. ఎవ్రీ ప్రెగ్నెంట్ మా ఉమెన్ కి వచ్చిన వాళ్ళకి మేము కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. ఈ లాస్ట్ 3 months చాలా క్రూషియల్. సో ఖచ్చితంగా రెగ్యులర్ చెకప్స్ అయితే ఉండాల్సిందే. కొంతమంది ఏమనుకుంటారంటే మాకు బాగానే ఉన్నాయి మూమెంట్స్, మాకేం ప్రాబ్లం లేదని ఇంట్లో ఉండిపోతారు. అలా ఉండకూడదండి. ఎందుకంటే ప్రతి చెకప్ లోని మనం బేబీ హార్ట్ బీట్, ఉమ్మనీరు ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. గ్రోత్ కూడా రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పాజిటివ్ గా ఉండాలండి ప్రెగ్నెంట్ మదర్. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. పాజిటివ్ గా ఉండాలి. తర్వాత ఈ వార్నింగ్ సైన్స్ అనేవి ప్రతి ఉమెన్ కి తెలిసి ఉండాలి. అది ఒక అవేర్నెస్ అయితే ఉండాలి. మేము మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇవి ఈ సైన్స్ వస్తే మాత్రం డిలే చేయకుండా ఇమీడియట్ గా కన్సల్ట్ అవ్వాలి అని కూడా చెప్తుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, రెగ్యులర్ చెకప్ ఉండాలి, నెగిటివ్ ఆలోచనలు ఏం పెట్టుకోకూడదు, పాజిటివ్ గా ఉండాలి. ఇవన్నీ తీసుకుంటే హెల్దీ మదర్, హెల్దీ బేబీ ఉంటారు. వీటన్నిటికీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా నేను ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తుంటాను. అవును. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.